సత్య ధర్మ అన్నా మీకు అప్పగించే పని ఎంత వరకు వచ్చిందిరా? అన్నా నువ్వు చెప్పిన పని సాధించుకొచ్చామన్నా. శబాస్ సత్య శబాస్. మీలాంటి టెంపుల్ బండి నాకు అండగా ఉంటే నేను ఈ సీక్రెట్ సామ్రాజ్యాన్ని క్రమంగా సాగిస్తున్నాను. అన్నా ఆఫీసర్ గారిని అడ్డంగా నరికి మన కాసిన కాగితాలు సాధించుకొచ్చామన్నా. ధర్మ నీ శక్తి సామర్థ్యాలు నాకు బాగా తెలుసురా. మీరు వెళ్ళారంటే ఆ పని ముగించుకొస్తారని నాకు బాగా తెలుసు. బాస్ మీ నమ్మకాన్ని మేము ఎప్పటికీ ఒమ్ము కానివ్వం. అన్నా అనాథలుగా రోడ్ల మీద తిరుగుతున్న మమ్మల్ని ఆదరించి అన్నం పెట్టిన దేవుడు అన్నా నువ్వు. ధర్మ మీలాంటి నమ్మకస్తులు నాకు అండగా ఉండబట్టే నేను ఈ సిగడ ఎప్పటి సక్రమంగా సాగిస్తున్నాను. ఈ సకల సరాసరి సృష్టిలో ఈ మల్లన్న మాట ధిక్కరించే మనగాడే పుట్టలేదురా. నన్ను ఇంకా ఎదిరించే హీరో ఇంకా పుట్టనే లేదు. అన్నా నీ పేరు వింటే సప్త సముద్రాలు ఉప్పొంగుతాయి. అన్నా మీరు వస్తున్నారంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొస్తారు ఈ జనం. ధర్మ మన మాట వినే మరుక్షణం వాడు కైలాసానికి వెళ్ళిపోతాడు. మరొక విషయం, రేపు స్వరాజ్యం పూజ్యంలో పురవధు శాఖ వారు కోట్ల ఖరీదు చేసే వజ్రహారాన్ని ఉంచుతున్నారని తెలిసింది. దాన్ని ఎలాగైనా మనం సాధించాలిరా. దాని వల్ల మనకి ఏంటి లాభం బాస్? అన్నా అది ఎంతో రిస్క్తో కూడిన పని. సత్య ఆ రిక్స్తూనే కదరా విస్కీ తాగాలి, ఆ కిక్కులోనే కదరా దాన్ని సాధించాలి. అది మన సొంతమైన మరుక్షణమే. శత్రు దేశాల వాళ్ళు దాన్ని కొనడానికి కోట్ల ఖరీదు చేస్తారు. బాస్ మీ ఆలోచన అమోఘం. బాస్ ఆ వజ్రాహారాన్ని సాధించాలి మనం. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎలాగైనా దాన్ని సాధించాలిరా. అది మనకు దొరికితే ఈ రాష్ట్రంలో మనకు మించిన కోటేశ్వరుడు ఎవడు ఉండడు. అన్నా మన మిత్రుడు శివారెడ్డి నిన్ను కలవాలని ఫోన్ చేశాడు. బాస్ మహేంద్ర మంత్రి డీల్ చేయాలని చెప్పాడు. సత్య ధర్మ వాళ్ళిద్దరు మనకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు. ఈ రోజు మన వ్యాపారం సక్రమంగా సాగుతుందంటే అది వాళ్ళిద్దరి వల్లనే. త్వరలో ఎలక్షన్లతోనే తెలిసింది మనతో వాళ్ళిద్దరికి పని పడింది. అన్నా ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకుల నుండి వీధి రౌడీల వరకు అందరికీ మనం చెప్పిందే వేదం. అన్నా ఈ సిటీలో పేరు పొందే పొలిటీషియన్స్ అందరికీ మనతో పని ఉంది. ఈ సమయంలోనే వారి సాయంతో ఆ వజ్రాహారాన్ని సాధించాలి మనం. అవును ధర్మ, దాని చుట్టూ పోలీసులు కప్పలా ఉన్నారు. మన మహేంద్రని పిలిపించి వాడి సాయంతో దీన్ని సాధించాలిరా. ఈ ఆనంద సమయంలో మన నిశాతోటి విందు చేసుకుంటురా. అలాగే బాస్.